Praise the Lord. The great Jehovah will bring this barren land. I am weak, but thou art mighty. Hold me with thy powerful hand. Bread of heaven, feed me till I want no more. Feed me till I want no more. Guide me, won't you guide me all the way. Guide me, won't you guide me all the way. Open now the crystal fountain, whence the healing stream doth flow. Let the fire and cloudy pillar lead me all my journey through. Strong deliverer, be thou still my strength and shield. Be thou still my strength and shield. Guide me, won't you guide me all the way. Guide me, won't you guide me all the way. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు జరిగించిన, నడిపించిన, ఇచ్చిన పరిచర్యను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం కూడాను మీ మెల్లని స్వరాన్ని వినుటకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, అలాగే మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకెదరు. కాబట్టి వ్యర్థమైన దాన్ని ప్రేమించుట, అబద్ధమైన వాటిని వెదకుట. ఈ లోకంలో అనేకులు కూడాను శూన్యములో వెతుకుతున్నారు దేవుని యొక్క ప్రేమను. కాబట్టి లోకములో నువ్వు వెతుకుతూ ఉన్నట్లయితే, మొదటి యోహాను రాసినటువంటి సువార్త పత్రికలో 2వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు గాను చూచినట్లయినచో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కాబట్టి అనేకులు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. దేవాది దేవుడు సృష్టికర్త ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాటలు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కారణం,
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. కాబట్టి శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును అది దేవుని వలన పుట్టినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈనాడు అనేకులు అటువంటి వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథకర్త ప్రపంచ చక్రవర్తి ఒక విధంగా చెప్పాలంటే. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో 3 మార్లు సెలవిస్తూ ఉన్నాడు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే 5 సార్లు. కాబట్టి ఈ వ్యర్థమైన దాన్ని అనేకులు ప్రేమిస్తున్నారు. మరి సొలొమోను చక్రవర్తి, శాంతిదూత, ప్రసంగి అయినటువంటి అతను ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వాళ్ళకి కలుగుచున్న లాభమేమి అని స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదే ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనములో గమనించినట్లయినచో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనము. ఈనాడు అనేకులు అదెప్పుడో మరి జరిగేది కదా అని వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. అసలు జీవించమని తెలియజేస్తున్నాడు ఇక్కడ మరి ప్రసంగి. నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నాడు స్పష్టంగా, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే ఈనాడు అనేకులు ఆ క్రైస్తవులు లోకములో అన్ని జనులు ఎలాగ నడుచుకుంటున్నారో అలాగే నడుచుకుంటున్నారు. ఇది వాస్తవ సత్యం. అనేకులు, అందరూ కాదు. ఎంతటి దురదృష్టకరమండి. దేవాది దేవుడు సృష్టికర్త ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించుకుడి. తండ్రి ప్రేమ దానిలో లేదు. చూడండి, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం గాన చూచినట్లయినచో,
వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారి మనసు ఎలా చెప్తుందో అలాగా నడుచుకుంటున్నారు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో మనం గాన చూచినట్లయినచో 8వ వచనం, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాన్ని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందనుకున్నది, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. తృప్తి పడుతున్నారా ఎవరన్నా? లేదు, మోసపోతున్నారు. చూడండి, 1 తిమోతి వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోని పడుతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నది. అంత భయంకరమైనటువంటి జీవితం. ఎవరైతే అవ్యర్థమైన ధనం కోసం ప్రాకులాడుతున్నారో వారు శోధనలో మురిలో పడిపోతున్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. వ్యర్థమైన దాని కొరకు రోకలిచ్చి శరీరాన్ని నాశనం చేసుకునేవారు కొందరు, కుటుంబాలు నాశనమై చేసుకునేవారు కొందరు, జీవితంలో విరక్తి కలిగి కడకు ఆత్మహత్యలు చేసుకునే వారు మరికొందరు. కాబట్టి వ్యర్థమైన దానిని ప్రేమించుట ద్వారా జరిగే సంఘటనలు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాను. కావున ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనిదారు. యథార్థమైన వారు దేవుని యొక్క మాట చొప్పున నడుచుకునే వారికి మరి భోజనం సమృద్ధిగా కలుగుతుంది.
నా సేవకులు పానము చేసిదురు కానీ మీరు తప్పికొనెదరు. నా సేవకులు సంతోషించెదరు కానీ మీరు సిగ్గుపడతారు. నిజమైనటువంటి విశ్వాసికి, నిజమైనటువంటి దేవుని బిడ్డలకు, లేక నిజముగా దేవుణ్ణి సేవించేవారు, నిజముగా దేవుణ్ణి వెంబడించేవారు, నిజముగా దేవునితో కూడా అనుదినము నడిచేవారికి ఆహారం కొదువు ఉండదు, పానీయం కొదువు ఉండదు, జీవితంలో సంతోషమే సంతోషమే. అట్టి సంతోషం నీకు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకునిగా అంగీకరించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి, ఆ ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు చూడు నీకేదైనా కొదువు ఉంటుందా. ఒక వ్యక్తి లేక రాజు యవ్వన కాలంలోనే ఒక పాటను పాడగలిగారు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుణ్ణి వెంబడించి నడుచుకున్నటువంటి జీవితం దావీదుది. అటువంటి పరిస్థితులలో అతనికి ఏమీ కూడా కొదవ కలుగలేదు. కనుక నా ప్రియమైన వారులారా, మీరు దేనిని ప్రేమిస్తున్నారు? వ్యర్థమైన దానిని, లోకంలో ఉన్న దాన్ని ప్రేమిస్తున్నారా, లేక దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అట్టి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. రెండవదిగా కీర్తన గ్రంథం 4వ అధ్యాయం ఆ 2వ వచనంలో ఆఖరి భాగం, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకదరు అంటే మోసపోవడం, అబద్ధమైన మాటలకు మోసపోవడం, దానికోసం వెతకటం. మాటలు చాలా స్పష్టంగా సాతాను మాటలు విని అవ మోసపోలేదా? అబద్ధం చెప్పాడు సాతానుడు. చెప్పిన దానిని అది నిజమా కాదా అని నిర్ధారణలోనికి రాకుండానే అనేకులు పడిపోతున్నారు, మోసంలో అగాధములో పడిపోతున్నారు. పాపం, అవ్వ చేసిన పాపం ఆదాముకు చుట్టుకున్నది. ఆదాము అవ్వలు ఇరువురు చేసిన పాపం లోకమంతా ప్రబలింది. అందుకే పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం లేని జీవితమును దేవాది దేవుడు సృష్టికర్త ఏదైనా వనములో నిరంతరము ఆయనతో కూడా సంతోషించి, నిరంతరము ఆ ఏదైనా వనములో ఉన్నటువంటి ఆహారంను, ఆ పండ్లను భుజించి జీవించడానికి బదులుగా సాతాను యొక్క అబద్ధమైన మాటలు విని మోసపోయారు. అయితే విడుదల లేదా? అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, నిన్ను నన్ను రక్షించటానికి. నీవు రక్షించబడ్డావా? నీవు ఆ ప్రభువుని స్వకీయ రక్షకునిగా అంగీకరించావా? లేక ఇంకా ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు? మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కయ్యను మాటలు విని హేబెలు మోసపోయి తుదకు హత్యకు గురి అబ్బుట. దెలీలా మాటలు విని
నాజీరు చేయబడినటువంటి వ్యక్తి సంసోను మోసపోయి కడకు మరణమును కోరుకొనుట. చూడు, సామెతల గ్రంథములో ఓ చక్కటి మాట ఉంది. 27వ అధ్యాయం సామెతలు 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. ఎందుకు? అప్పగించటానికి. ఇస్కరియోతు ఎవరండి? యేసుతో కూడా నడిచిన శిష్యుడు కదా. యేసును అప్పగించటానికి 30 వెండి నాణెములకు ఆశపడి ముద్దు పెట్టుకుని ఆయన్ని అప్పగించాడు. కడకు పశ్చాత్తాపడటానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. చనిపోయాడు. తల క్రిందులుగా బడి చనిపోవడం ఎంత అంటే విచారకరం. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 105 కీర్తనల గ్రంథం 105 అధ్యాయం 3-4 వచనాలు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక. మరలా చదువుతున్నాను. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇది మరి అబ్రహాము వంశస్థులారా అని మాట్లాడుతున్నాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీవు దేనిని వెతుకుతున్నావు? వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావా, లేక అబద్ధమైన వాడిని వెతుకుతున్నావా? నేను నీవు పరీక్షించుకోమని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నామంటే, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరము గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు అన్న సత్యాన్ని గురించి మీరు ఏదైనా ప్రభా మాకు తెలియపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రభా ఇంకను ప్రభా ఒకవేళ వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ అబద్ధమైన వాటిని వెతకటం ద్వారా తమ జీవితాలు నాశనం చేసుకునకుండా నీ వైపు చూడటానికి, ప్రభా మీ రక్షణను పొందుకొనటానికి, మిమ్మల్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.